గత ప్రభుత్వం చేసినట్టు మేమెందుకు చేస్తాం, మేమేదైనా కొత్తగా చేస్తాం అని పాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలకు కొంచెం రూపురేఖలు మార్చి వాటిని ప్రజలకు అందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేసేవారు. ఆ పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కొత్తగా ఆలోచించి చీరలకు బదులుగా వేరే ఏదైనా ప్రజలకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులకు పెద్ద సంబరం కావడంతో వారికి ప్రభుత్వం తరపున కానుకలిచ్చి వారి సంతోషంలో భాగం కావాలని ఆలోచిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ ఆడపడుచులకు బతుకమ్మ కానుక కింద చీరలు అందించేవారు. అయితే ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరన్న వాదనలు పెద్ద ఎత్తున రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ పండుగకు ఈసారి చీరలను పంపిణీ చేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే చీరలకు బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా బహుమతి ఇద్దామా, ఒకవేళ ఇస్తే ఏ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. నగదు రూపంలో ఇవ్వాలా లేదా వస్తు రూపంలో ఇవ్వాలా అన్న దానిపై కూడా ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. మరోవైపు ఈ బతుకమ్మ బహుమతి ఎవరికి ఇవ్వాలి, అందుకు ఎలాంటి అర్హతలు ఉండాలన్న విషయంపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఏటా సుమారు 370 కోట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. అటు ఆడపడుచులకు బతుకమ్మ కానుక ఇవ్వడంతో పాటు మరోవైపు నేతన్నలకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ఈ చీరలు పంపిణీ చేసింది గత సర్కార్. అయితే ఈ బతుకమ్మ చీరల కోసం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నాణ్యత లేని చీరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళా మనులు వాటిపై రోడ్డుపైనే దహనం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ చీరలు ఇవ్వటం కంటే అందుకు ఖర్చు చేసిన నగదు చేతికిస్తే పండుగ ఖర్చులకు ఆసరగా ఉంటాయన్న వాదన కూడా ప్రజల నుంచి వస్తుంది. మరోవైపు కొన్ని పండుగలకు ఇచ్చినట్టు ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని మహిళలు కోరారు. ఏపీలో సంక్రాంతి పండుగకు ఉచితంగా చక్కెర, నూనె, బెల్లం, నెయ్యి, శనగలు, కందిపప్పు పంపిణీ చేశారు. ఏపీలో లాగే ఇక్కడ కూడా పండుగకు అవసరమయ్యే వస్తువులను అందిస్తే ఎలా ఉంటుందన్న యోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు ఇలాంటి కార్యక్రమాల్లో అవినీతి కూడా జరిగే అవకాశం ఉండటంతో నేరుగా ప్రజల అకౌంట్లోకి పండుగ కానుకగా ఎంతో కొంత మొత్తం జమ చేస్తే సరిపోతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.